రైట్, అదే లొకేషన్ లో మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్, ప్రస్తుతం ప్రాణ నష్టం లేదు, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరు లేదు అని చెప్తున్నారు. బట్ మంటలు మాత్రం అక్కడ ఉన్న మెస్ లో వ్యాపించాయి, దాని నుంచి ఆ కాంప్లెక్స్ మొత్తం వ్యాపించాయి అని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం లేదు అనేది వస్తున్న సమాచారము. పూర్తిగా మంటలను అదుపు చేసే క్రమంలోనే ఇటు అధికారులు ఉన్నారు, దాంతోపాటుగా కూడా ఉన్నారు. వెంటనే ప్రమాదం జరిగిన విషయం తెలియగానే వెంటనే ఎంపీ అనిల్ సంఘటన స్థలానికి వచ్చి ఇక్కడ పరిస్థితిని సమీక్షించి ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నారు అధికారుల నుంచి. సో సుమారు 12 గంటల ప్రాంతంలో పొగతో వ్యాపించిన మంటలు కొద్ది క్షణాల్లోనే బిల్డింగ్ మొత్తం వ్యాపించినట్టుగా ఇక్కడున్న స్థానికుల నుంచి అధికారుల నుంచి ఎంపీ అనిల్కి సమాచారం అందింది. సో దగ్గరుండి ఇక్కడ జరిగే అంశాలను పర్యవేక్షణ చేయడం జరుగుతోంది. పక్క ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు సుమారుగా సమయం 1:45 అంటే గంటన్నరకు పైగా రోడ్డును పూర్తిగా బ్లాక్ చేయడంతో అమీర్పేట్కి ఇటు 4 కిలోమీటర్లు అటు 4 కిలోమీటర్లు 3-4 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎందుకంటే కూడా వాహనాలను వదిలేందుకు అవకాశం లేని పరిస్థితి. ఇప్పుడు పొగలు కాస్త అదుపులోకి వచ్చిన అరగంట క్రితం వరకు మాత్రం కొద్దిసేపటి క్రితం వరకు కూడా పూర్తిగా కూడా పొగతో మిట్ట మధ్యాహ్నం 12 గంటల 1 గంట ప్రాంతంలో పొగతో రోడ్డు మీద ఏం కనపడని భయంకరమైన సిచ్యువేషన్ కనపడింది. ఆ పరిస్థితిని చూస్తే ఇది ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది ఒక అంచనాకి రావచ్చు. పూర్తిగా మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండటము, ఈ కింద అన్ని ఒక షాపులు ఉండే ట్రావెల్కి సంబంధించిన షాపులు ఉండటం, ఫస్ట్ ఫ్లోర్లో ఈ టాయ్ షాప్తో పాటు హెల్మెట్ షోరూమ్ లాంటి అవి ఉండటము, వీటితో పాటుగా కూడా ఆ పైన టాయ్ షోరూమ్ ఉండటం, మొత్తం ప్లాస్టిక్ సామాన్లు వాటికి సంబంధించిన వస్తువులు ఉండటంతో మంటలు క్షణాల్లోనే పూర్తిగా వ్యాపించడంతో దట్టమైన పొగ వ్యాపించిన నేపథ్యంలోనే పూర్తిగా రోడ్డు పూర్తిగా కనపడకపోవడంతో ట్రాఫిక్ని నిలిపేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. సుమారు 1/2 కిలోమీటర్ వరకు పొగ వ్యాపించి అసలు ఏమీ కనపడని పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. చూశారు కదా, పెద్ద క్రేన్ని కూడా నార్మల్ ఫైర్ ఇంజన్తో పాటుగా కూడా పెద్ద క్రేన్ కూడా రంగంలోకి దింపారు వీలైనంత తొందరగా మంటల్ని అదుపు చేయడానికి. ఎందుకంటే అమీర్పేట్ లాంటి ప్రాంతంలో మైత్రివనం ఏరియాలో అన్ని చాలా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి. అవి కూడా ఒకదానికొకటికి దగ్గరగా ఆనుకొని ఒకే బిల్డింగ్లో 10ల సంఖ్యలోకి పైగానే ఆఫీసులు ఉంటాయి. కాబట్టి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా సంభవించకుండా ఉండేందుకే పూర్తిగా అధికారులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. చూశారు, మరొక ఫైర్ ఇంజన్ తోని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం మనం చూసాము. ఆ పొగ, ఆ దట్టమైన పొగ చుట్టూ ఉన్న ఏరియాని మొత్తం కమ్మేయడం వల్ల ఆ పక్కనే మెట్రో పిల్లర్, ఆ కాంప్లెక్స్ ని ఆనుకునే మెట్రో పిల్లర్ కూడా ఉంది, మెట్రో స్టేషన్ కూడా ఉంది పక్కనే. సో మెట్రో సేవలు ఏమైనా స్తంభించాయా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? యాంకర్ వాయిస్ వినపడట్లేదు. రైట్, ప్రస్తుతం అమీర్పేట్ మైత్రివనం దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం, ప్రస్తుతం మనం దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలని అదుపు చేశారు. బట్ పొగ మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టతరమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఏరియా, చుట్టుపక్కల ఏరియా మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది. దానివల్ల తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. వర్కింగ్ డే అండ్ దానికి తోడు పక్కనే చాలా కోచింగ్ సెంటర్లు ఉండడం, అందరూ కూడా మెయిన్ రోడ్ అది వెళ్లే దారి కాబట్టి ఆ రోడ్లోనే అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఆ చుట్టుపక్కల ఇటు 4 అటు 4 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. అండ్ అలాగే ప్రస్తుతం ఆ కాంప్లెక్స్లో పక్కనున్న మెస్లో మంటలు అంటుకోవడం వల్ల కాంప్లెక్స్కి వ్యాపించి కాంప్లెక్స్ మొత్తం కూడా మంటల్లో అగ్నికి ఆహుతైపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం లేదు, మంటలు వ్యాపించాయి అని తెలియగానే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేసారు అని చెప్తున్నారు. బట్ ఇంకా స్టిల్ దాన్ని అదుపు చేసే ప్రయత్నమే చేస్తున్నారు, ఆ పొగని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఫైర్ ఇంజన్లు కూడా రావడం చాలా కష్టతరమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోడ్ మొత్తం ట్రాఫిక్తో స్తంభించిపోవడం వల్ల ఆ ఫైర్ ఇంజన్లు కూడా రావడానికి చాలా కష్టతరమైంది. బట్ ఎట్ లాస్ట్ అక్కడికి ఫైర్ ఇంజన్లు అండ్ అలాగే ట్రాఫిక్ పోలీసులు ఒక పక్కన ట్రాఫిక్ని మేనేజ్ చేస్తూ ఫైర్ ఇంజన్లు మొత్తం అక్కడికి వచ్చి మంటల్ని అదుపు చేసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. ఇక శ్రవణ్ జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, ప్రస్తుతం పక్కనే మెట్రో పిల్లర్ ఆనుకుని ఉంది, పక్కనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. సో మెట్రో సేవలకు ఏమైనా అంతరాయం ఏర్పడిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా, ఏంటి ప్రజెంట్?
ప్రస్తుతానికి మెట్రోకి ఎటువంటి అంతరాయం అయితే కలగలేదు. కానీ మెట్రో పిల్లర్, ఇక్కడ మెట్రో పిల్లర్ కనిపిస్తుంది కదా, మెట్రో పిల్లర్ మీద పిల్లర్ నెంబర్స్ ఉంటాయి, చూసారా, గమనించారా? ప్రతి పిల్లర్కి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్, పిల్లర్ నెంబర్ని ఐడెంటిఫై చేసే ప్లేట్ ఉంది. ఆ నెంబర్ ప్లేట్ మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయి అసలు ఆ నెంబర్ ప్లేట్ ఏంటనేది, ఆ నెంబర్ ఏంటనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. A1045 మెట్రో పిల్లర్ నెంబరు, కానీ అది పూర్తిగా మంటకు ఆ మెటల్ ప్లేట్ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోయిందంటే ఆ వేడి తీవ్రత ఎంత సివియర్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ట్యాంకర్లను తెప్పిస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. వాటర్ వర్క్స్ నుంచి మరిన్ని ట్యాంకర్లను రంగంలోకి దింపారు. ఎందుకంటే ఇక్కడ 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయాల్సిన సిచ్యువేషన్ ఉందంటే వేడి తీవ్రత, మంట తీవ్రత ఎంత ఇంటెన్స్గా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధాన కారణం, ఇంతమంది సిబ్బందితో అప్రమత్తంగా ఉండటానికి ప్రధాన కారణం అమీర్పేట అనేది స్వతహాగా చాలా రద్దీగా ఉండే ప్రదేశం. ఆ రద్దీగా ఉండే ప్రదేశంలో, చిన్న ప్రదేశంలో, తక్కువ ప్లేస్లో వందల మంది, వేల మంది ఇక్కడ తమ కార్యకలాపాల కోసం ఇక్కడికి వస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విద్యార్థులే ఎక్కువగా ఈ ఇక్కడికి వస్తుంటారు. రకరకాల కోర్సుల కోసమని, చదువు కోసమని, ఇన్స్టిట్యూట్ల కోసమని ఇవన్నీ వస్తుంటారు. కాబట్టి ఏ చిన్న ప్రమాదం చేయి దాటినా కూడా దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు. అమీర్పేట మైత్రివనం అనేది మెయిన్ చౌరస్తా, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఇది ఇటు కూకట్పల్లి నుంచి, నాంపల్లి నుంచి, లగడికపూల్ నుంచి కనెక్ట్ అయ్యే మెయిన్ రోడ్డు. ఇటు హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా, అటు బేగంపేటకి వెళ్ళాలన్నా ఇదే మెయిన్ జంక్షన్ కావడంతోనే దీని తీవ్రత ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. అధికారులు మాట్లాడుతున్న ఒకసారి చూద్దాం. ఫస్ట్ మంటలు కంట్రోల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకేం లేదండి. తర్వాత ప్లీజ్, ఇప్పుడు షాప్ క్లోజ్ ఉందా సార్? ఇది అన్ని క్లోజే ఉన్నాయి. ప్లీజ్, ఏం లేదు ఇప్పటివరకు క్యాజువల్ లేవు. అది తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ ఇది మంటలు కంట్రోల్ అయ్యి ఏమైందనే తెలిస్తే మనం వీ కెన్ మన అనాలిసిస్ అంటే అసలు టోటల్ సిచ్యువేషన్ ఇంకా తెలియదండి. ప్లీజ్. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. పోలీస్ అధికారులు ప్రస్తుతం మంటలను అదుపు చేయటమే ఫస్ట్ ప్రియారిటీగా చూసుకుంటున్నాము. దాని తర్వాత ప్రమాదం ఎలా జరిగింది, దాని కారణాలు ఏంటి, వీటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం క్యాజువాలిటీస్ అయితే లేవు అనేది పోలీస్ అధికారులు చెప్తున్నా కూడా మొత్తం మంటను అదుపులోకి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు చెప్పగలము అనే మరో మాట అనడంతో ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి, క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. చూడొచ్చు కదా, పూర్తిగా కూడా కింద షాపు అద్దాలు పగలగొట్టారు. దానికి సంబంధించిన పూర్తి ఇవన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మెయిన్గా మంటలు స్టార్ట్ అయిన స్పాట్ ఇదే. ఈ స్పాట్ నుంచే పూర్తిగా ఫస్ట్ మంటలు స్టార్ట్ అయ్యాయి. దాంతోపాటుగా కూడా ఇదే ప్లేస్లోంచి మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఏం జరిగిందనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు, స్థానికులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా